కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల కొంతమంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మేడారం జాతర ఉండగా ఇచ్చిన నోటిఫికేషన్తో తమకు ఇబ్బంది అవుతుందంటున్నారు. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ దగ్గర ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లోనూ సరైన సమాచారం ఇవ్వడం లేదంటున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రారంభమైంది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకొని వెళ్తా ఉన్నారు. కొంతమంది తీసుకున్న వాళ్ళు దాఖలు చేస్తూ ఉన్నారు. అయితే నామినేషన్ల ప్రక్రియ 3 రోజులు మాత్రమే టైం ఉండడం, తర్వాత ఈ నామినేషన్లు ఎట్లా నింపాలి ఏందనేది కూడా కొత్త వాళ్ళకు చాలా వరకు అర్థం కావడం లేదు. తర్వాత ఏమేమి డాక్యుమెంట్లు సమర్పించాలి, తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది కూడా కొంతమంది అభ్యర్థులు పోటీ చేయడానికి ఎవరైతే ఉత్సాహం చూపుతున్నారో వాళ్ళని కూడా మనం మాట్లాడించి మరిన్ని వివరాలు కనుక్కుందాం. ఇక్కడ కొంతమంది నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, తర్వాత ఫామ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మాట్లాడించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి చాలామంది మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నారు. కొంతమంది ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. తీసుకున్నారా నామినేషన్ ఫామ్ తీసుకున్నా అంతే. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉన్నది నామినేషన్ పేపర్ చూసారా? ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు? మీకున్న డౌట్స్ ఏంటి? లాస్ట్ ఇయర్కి ఇప్పటికంటే కొంచెం ఎక్స్ట్రా ఎన్ఓసి అడుగుతారు. ప్లస్ ఇంకోటి నామినేషన్ ఫామ్స్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలే కాబట్టి ఈ గందరగోళ పరిస్థితుల్లో ఈ కాంటెస్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు. ఇది మరి ఎందుకు ఇంత గందరగోళంగా నోటిఫికేషన్ ఇచ్చారో మాకు అర్థం కావడం లేదు. నామినేషన్లో ఏమేమి వివరాలు అడిగారు? మీరు చూసుకున్నారా పేపర్? ట్యాక్సీ, మున్సిపల్ ట్యాక్సీ అని ఈ ఫామ్స్ అడిగారు. ఈ కొత్తగా ఏంటంటే ఎన్ఓసి తీసుకోవడం ఒకటి పెట్టారు. ఎన్ఓసి తీసుకోవడం అంటే చాలా ఇబ్బంది. లాస్ట్ ఇయర్ అంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? మున్సిపల్ దగ్గర ట్యాక్సీ కట్టినట్టు ఎన్ఓసి తీసుకోవాలి. గతంలో ఎన్ఓసి లేకుండే, ట్యాక్సీ డిస్ట్రిబ్యూట్ అయితే యాక్సెప్ట్ చేసేది. ఇప్పుడు ఎన్ఓసి తీసుకోమని చెప్తాం. ఎన్ఓసి టైంకి అక్కడ లేట్ అవుతుంది. మరి ఇవాళ రేపు ఎల్లుండే 3 రోజుల టైం ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు. ఏది కాంటెస్ట్ చేసి అంటే అభ్యర్థులు ఇది చాలా మంచిది అయితే కాదు. 26వ డివిజన్లో మా అన్నయ్య డాక్టర్ పుల్లల పవన్ కుమార్ పోటీ చేస్తున్నాను. నామినేషన్ ఫామ్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్స్ వస్తే అగమ్య గోచరంగా ఉంది. హెల్ప్ డెస్కులు లేవు. అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ ఇస్తారో తెలియదు. అప్లికేషన్ ఫామ్స్ ఉన్న కాడ నో డ్యూస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆ నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా కనీసం ఎక్కడ ఇస్తున్నా కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టి దాని వివరాలు చెప్పడం లేదు. మీరు ఏ డివిజన్లో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ నామినేషన్ పేపర్ తీసుకున్నారు. ఎప్పుడు వేస్తున్నారు నామినేషన్? ప్రస్తుతం నేను 29వ డివిజన్ ఎస్సీ జనరల్ నుంచి కంటెస్ట్ చేస్తున్నా. ఈ మున్సిపల్ కార్యాలయానికి ఇప్పుడు రావడం జరిగింది. కానీ ఇక్కడ నామినేషన్ ఫామ్స్ అడిగితే ఇక్కడ ఫామ్స్ లేవని చెప్తున్నారు. తెలంగాణకి పెద్ద పండుగ అయిన సమ్మక్క సారక్క జాతరలో ఈ నామినేషన్ ప్రక్రియ పెట్టడమే ఒక పెద్ద తప్పు. తూతుమంత్రంగా హడావిడిగా ఈ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ తూతుమంత్రంగా తొందరపాటుగా చేస్తున్న ఎలక్షన్ ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని నామినేషన్ పేపర్లు కానీ అవన్నీ అందులో ఏమేమి అడుగుతున్నారు? మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నారా? డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నాము. ఇక్కడికి వస్తే ఫామ్సే లేవని చెప్తున్నా ఉన్నారు. లాస్ట్ టైం వచ్చేసరికి 4 పేపర్లతో ఉన్న నామినేషన్ ఫామ్ ఇప్పుడు 17 పేపర్లు పెట్టారు. ఓ ఎమ్మెల్యే ఎంపీ గారికి ఎట్లయితే ఉంటుందో నామినేషన్, ఆ ప్రక్రియ ఈసారి పెడతా ఉన్నారు. అది అవగాహన కల్పించలేదు మున్సిపల్ వారు. ఇందులో వైఫల్యం చెందిన. ఏమేమి తీసుకున్నారండి డాక్యుమెంట్స్? బీసీ సర్టిఫికేట్, మాది బీసీ లేడీ అయింది. బీసీ లేడీ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొత్తం నోటరీతో అవన్నీ చేయించినాము. ఫీజు కూడా కట్టేసినాం. 35 డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్. ఎంత ఉంది డిపాజిట్ మీకు మేడం? చెప్పండి. 2,500. జనరల్ వాళ్ళకైతే 5,000. మీ దగ్గర అన్ని మున్సిపల్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ అన్ని కట్టి రెడీ ఉన్నారా? అన్ని రెడీ ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు నామినేషన్లు మొత్తం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు ఎక్కడ మున్సిపాలిటీలు అక్కడ నామినేషన్ల స్వీకరణ అయితే జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా ఈ రోజు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి.